అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను. నడవాలి అనంటే ఒక అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా అరణ్యంలో నేను నడుస్తాను, అటు ఇటు గంతులేస్తాను, పరిగెడతాను అనంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏడు దిక్కు నుంచి వెళ్ళామో మరలా ఏడు దిక్కుకి వెళ్ళాలో మర్చిపోతూ ఉంటాం. లేఖనం సెలవిస్తూ ఉంది, అరణ్యములో త్రోవను కలుగు చేసేటటువంటి దేవుడు. అరణ్య మార్గము. నేనరణ్యయానములో నిన్ను పలుమార్లు విసిగించిన, నేనరణ్యయానములో నిన్ను పలుమార్లు విసిగించిన, శోధించుచు కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక, మన్నాను నాకిడితివే. కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక, మన్నాను నాకిడితివే. నేనరణ్యయానములో నిన్ను పలుమార్లు విసిగించిన, నేనరణ్యయానములో నిన్ను పలుమార్లు విసిగించిన, కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక, మన్నాను నాకిడితివే. కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక, మన్నాను నాకిడితివే. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో స్మరించి స్తుతింతును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరణ్యములో త్రోవను కలుగ చేయుచున్నాడు. అరణ్యము మన జీవితం కూడా ఒక పెద్ద అరణ్యం. మన జీవితం చిన్న అరణ్యం కాదు, పెద్ద అరణ్యం. ఎటు పోతామో తెలీదు, ఎటు తిరుగుతామో తెలీదు, ఎటు వస్తామో తెలీదు. మానవుని యొక్క జీవితం ఎట్లాగుంటుంది? పెద్ద అరణ్యం. ఏ మూలకెళ్ళి బ్రతుకుతామో, మళ్ళీ ఏ మూలకు వస్తామో, మళ్ళీ ఎటు నుంచి ఎటు పోతామో, మళ్ళీ ఎక్కడ స్థిరపడతాం. అరణ్య యానములో లేఖనం సెలవిస్తూ ఉంది, యేసయ్య త్రోవను కలుగు చేస్తాడంట. ఎవరు త్రోవను కలుగు చేస్తాడు? యేసయ్య త్రోవను కలుగు చేస్తాడు. వాక్యంలో ఉన్నటువంటి మాట, వాక్యంలో ఉన్న మాట, పలికిన మాట ఏంటంటే, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది అని పలికాడు. ఏంటంట? దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. రైట్. పగలు మనకు త్రోవ కనపడటానికి దేవుడు ఏమిచ్చాడు? మనకి పగలు మనకి త్రోవ చక్కగా కనపడుతుంది, మనం నడిచేటటువంటి మార్గం చక్కగా కనబడుతూ ఉంటుంది. రాత్రికాల సమయంలో మనకు త్రోవ అనేటటువంటిది చంద్రుడు ఏదో ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు లేకపోతే 2 రోజులు చక్కగా లైట్ లేకపోయినా కానీ కనపడుతూ ఉంటుంది. మిగిలిన రోజుల్లో మొత్తం డార్క్నెస్, చీకటి ఉంటా ఉంటుంది. ఈ రోజుల్లో లైట్లు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో దీపములు ఉండేవి. నాకు కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు ఏంటంటే, నాకు అంతగా ఐడియా లేదు కానీ అంతకుముందు ఇప్పుడు వీధి లైట్లు ఉన్నాయి కదా, వీధి లైట్లలో లాందర పెట్టి, వాటికి కిరోసిన్ పోసి లాందర పెట్టి దాన్ని వెలిగిస్తూ ఉండేవారు. నైట్ అయితే అది నైట్ అంతా వెలుగుతూ ఉండేది.
అట్లాగా దీపము వాడేవారు. 2000 సంవత్సరం ట్రైనింగ్ ఇంకా ముగింపులో ఉంది అనగా దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే, ఒక దీపము పట్టుకొని అరణ్యంలో నడుస్తూ ఉన్నా. ఆ దీపం ప్రార్థనలో ఏకీభవించినటువంటి కర్లపాలెంలో ఉండేది అక్క. అప్పుడు తర్వాత సత్తెనపల్లికి వారు షిఫ్ట్ అయ్యారు. మమ్మల్ని సత్తెనపల్లికి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ మినిస్ట్రీకి అక్కడికి పంపిస్తే, ఆ పాస్టర్ గారి దగ్గరికి పంపిస్తే, అక్క కూడా పక్కనే ఉన్నారు. సో అందరం ప్రతిరోజు సాయంత్రం అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆమె కూడా అదే దర్శనం, అక్కకు కూడా అదే దర్శనం కనపడింది. డానీ, నీ గురించి ఇట్లాగా దర్శనం వచ్చింది. భయంకరమైన చీకటి అరణ్యం లాగా ఉంది. అరణ్యంలో నువ్వు లాందర్ దీపాన్ని పట్టుకుని వెళ్తూ ఉన్నావు అని అన్నారు. ఆ లైటు వెలుతురిస్తూ ఉంది అన్నప్పుడు అప్పుడే అనుకున్నా, లైట్ ఫర్ నైబర్స్ అనేటటువంటి పేరు మినిస్ట్రీకి ఫిక్స్ చేద్దాం అని అప్పుడు అనుకున్నటువంటి ఆ నామకరణ ఇప్పుడు దేవుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం ప్రకారంగా సాగిపోతూ ఉన్నా. అయితే దీపము అనేటటువంటిది కావాలి. దీపమును బట్టి, దీపము ఉంటేనే వెలుగు. సో ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరెంట్లు లేవు, దీపాలే ఉన్నాయి. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై. అనేటటువంటి దీపం మనలో లేకపోతే మనం ఎటు నడవాలి, ఎక్కడికి నడవాలి, ఏ కోణంలో నడవాలి, ఏ కోణంలో నడవకూడదు, ఏ ప్రాంతానికి నడవాలి, ఏ ప్రాంతానికి నడవకూడదు, ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఎటు నడవాలి, ఎటు నడవకూడదు అనేటటువంటిది క్లారిటీ ఉండదు. ఒకవేళ దేవుని యొక్క వాక్యం అనే దీపము, ఆయన ఆ దీపము ద్వారా వచ్చేటటువంటి వెలుగు మనలో లేకపోతే మనము ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి స్థితిలో నడవలేము. ఆయన వాక్యం మన పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన అరణ్యములో త్రోవను కలుగు చేసేవాడు. ఆయన త్రోవ మనకు కనబడాలి. ఆయన త్రోవ మనకు కనబడాలి. ఆ త్రోవ కనబడాలి అంటే ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడు మనము ఎక్కడ నడిచినా అది అగాధ సముద్రమైన కానీ, చెప్పండి ఆ మాట, అగాధ సముద్రమైన, మరలా చెప్పండి గట్టిగా, అగాధ సముద్రము. టైటానిక్ చూడటానికి వెళ్ళారు, సబ్మెరైన్, దాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంట, సముద్రపు అగాధంలోకి వెళ్ళాలనుకున్నారు. వెళ్ళారా అనంటే వెళుతూ ఉన్నప్పుడు ఆ ఫోర్స్ వాళ్ళని అంత కిందకి వెళ్ళనీట్లా, చాలా ప్రెషర్ దానికి అవుతూ ఉంది. ఆ ప్రెషర్ వల్ల అది పగిలిపోయింది అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అది ఎంతవరకు జరిగింది అనేటటువంటిది, చనిపోయిన మాట వాస్తవమే, అది మరి పగిలిందా, లీక్ అయిందా మనకు తెలియదు. కానీ నాకు అంతగా దాని గురించి అబ్జర్వ్ చేయలేదు. కానీ ప్రయత్నం అయితే చేశారు, విఫలం చెందారు, అది మాత్రం వాస్తవం. ప్రయత్నం అయితే చేశారు, ఏమైంది, అది ఫెయిల్ అయింది. ఎక్కడికి వెళ్ళాలని, సముద్రపు అగాధంలోకి వెళ్ళాలని చూశారు. అయితే దేవుని యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనలో ఉండి ఉన్నప్పుడు ఆయన త్రోవను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన త్రోవను మనకు అనుగ్రహిస్తే అది సముద్రపు అగాధమైనా కానీ ప్రశాంతంగా నడుస్తాం. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు సముద్రపు అగాధంలో నడిచారు. ఎక్కడ నడిచారంట, సముద్రపు అగాధంలో. సముద్రం రెండుగా పాయలైపోయింది. సముద్రం రెండుగా పాయలైంది. కింద అగాధము, సముద్రము యొక్క అగాధము ఆరిన నేలగా మలచబడింది. ఆ తదుపరి ఆ ఆరిన నేలను
దేవుడు త్రోవగా మలిచాడు. ఆ త్రోవలో వారు వెళుతూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, ఆ త్రోవ వారిని ఎక్కడి దాకా నడిపించిందంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతానికి నడిపించింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతానికి నడిపించింది. ఏ మార్గం అది? సముద్రం యొక్క అగాధములో దేవుడు త్రోవను కలుగు చేసి నడిపించాడు. సముద్రము అనేటటువంటిది, సముద్రము ఈ లోకానికి సాదృశ్యం. ఈ సముద్రములో ఉండేటటువంటి అలలు శోధనలకు, బాధలకు, సమస్యలకు, వీటన్నిటికీ సాదృశ్యం. జీవితాన్ని పక్కన పెట్టి ఒక ఓడ సముద్రంలో వెళ్తూ ఉంటే ఓడ ఎట్లాగుంటుంది అని అంటే, ఆ ఓడకి ముందు కొన్ని అలలు, చుట్టూ అలలు వెళ్తూ ఉంటాయి. ఆ ఓడ ప్రక్కన ఉన్నటువంటి అలలు పైకి లేచినప్పుడు కొన్నిసార్లు దూరంగా చూసిన మనకేమనిపిస్తుంది? ఆ ఓడ కూడా మునిగిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ముందు కనపడే అలలు ఏం చేస్తుంది? ఆ ఓడ మునిగిపోయిందేమో అనిపిస్తుంది. మరలా ఆ అల డౌన్ అయినప్పుడు అవతల ఉన్నటువంటి ఓడ కనపడుతూ ఉంటుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, పర్లేదు, ఓడ సేఫ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఓడ ఎంత ఉంటుంది అని అంటే, ఒక ఊరు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. 2 సార్లు ఓడ ప్రయాణం చేశా అండమాన్ వెళ్ళటానికి. 2009లో అనుకుంటా, 2009లో, 2008లో, 2009లో 2 టైమ్స్, 2 సార్లు అండమాన్ వెళ్ళటానికి దేవుడు సాయం చేశాడు. ఒకసారి వెళ్ళేటప్పుడు 2 సార్లు పడవ మీద వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఆ ఓడ జర్నీ చాలా కష్టమైంది. అది డైజెషన్ ప్రాబ్లం, అరగట్ల, అది ఇట్లా ఆ వేవుల వల్ల జీర్ణం కాల, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసేసింది. ప్రయాణం కష్టం అనిపించింది. అందుకనే అండమాన్ నుంచి చెన్నైకి ఫ్లైట్ తీసుకొని అక్కడి నుంచి మరలా ఇంటికి రావటం జరిగింది. సో సముద్రములో ప్రయాణం లాంటిది మానవుని యొక్క జీవితం. సముద్రం లోకానికి సాదృశ్యం అయితే, సో సముద్రంలో వచ్చేటటువంటి అలలు ఒక్కోసారి ఆ ఓడను గట్టిగా కొడతా ఉంటుంది. కొడితే ఓడ షేక్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మునిగిపోవచ్చు, కొన్నిసార్లు ఓడ బ్రద్దలు అవ్వచ్చు. ప్రపంచంలో గట్టిగా చేశారు టైటానిక్, అసలు ఏమి కాదు, అసలు ఎంత స్పీడ్ అయినా వెళ్ళిపోవచ్చు అనే రేంజ్లో మంచి స్ట్రాంగ్గా చేసాం అని చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు టైటానిక్. ఒక్క మంచు కొండ అడ్డు రాగానే పొక్కులు అయిపోయింది. అంతకంటే ఇంకా స్ట్రాంగ్ లేదు, దానికి ఇంకా తిరుగులేదు. ఎంత మంచు గడ్డలైనా, మంచు కొండలైనా నో ప్రాబ్లం అని వెళ్తూ ఉన్నారు. కానీ లోకం అనే సముద్ర ప్రయాణం ఎంత కష్టమో, మనం లోకంలో జీవితం కూడా అంతే కష్టం. మన లోకంలో జీవితం ఎంత కష్టమో, సముద్రంలో యానం కూడా, ప్రయాణం కూడా అంత కష్టం. దానికి దీనికి ఇంకా పోలికలు అవసరం లేదు. మానవుని యొక్క జీవితం సముద్రములో నావలో ప్రయాణం ఎట్లాగుంటుందో మానవుని యొక్క జీవితం కూడా అంతే. కొన్ని అలలు కొట్టబడుతూ ఉంటాయి. అది నీటి మీద వెళ్తూ ఉన్నప్పుడు సముద్రము నీటి మీద వెళ్తూ ఉన్నప్పుడు కొట్టబడుతూ ఉంటుంది. సముద్రము అగాధములో అయితే అసలు ఇంక ముచ్చటే లేదు, అసలు అది చాలా కష్టం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అలాంటి ప్లేసును దేవుడు త్రోవగా ఇశ్రాయేలులకి మలచి శత్రువు చేతి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతానికి నడిపించటానికి దేవుడు సముద్ర అగాధములో త్రోవను కలుగు చేశాడంట. దేవుడు ఏం కలుగు చేశాడు? సముద్రపు అగాధములో త్రోవను కలుగు చేశాడు. ఆయన అరణ్యములో త్రోవను
కలుగు చేయు దేవుడు. ఆయన ఏ దేవుడు? అరణ్యములో త్రోవను కలుగు చేసేటటువంటి దేవుడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై. నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నిలచితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు నిలచి, సైన్యములకు అధిపతిగా నిలచి, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. ఆగని హోరు, సముద్రము అనంటే ఆగని హోరు. దాన్ని చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇక్కడ బాపట్ల బీచ్కి వెళ్ళాను ఒకసారి. పాస్టమ్మ గారు వాళ్ళ అన్న మాతోనే ఉన్నాడు. రానైనా మునుగుదు అన్న. లేదండి, లేదు 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 లేదు, రానైనా మేము కూడా ఉన్నాం రానన్న. లేదు లేదన్న. సర్లే భయపడుతున్నాడేమో, వెళ్ళి తీసుకొద్దాం, చేయబట్టుకొని తీసుకొద్దాం అని సముద్రం నుంచి బయటకు వచ్చి రానైనా అని అంటే, ఇక పరుగో ఆ సూర్యలంక బీచ్లో నుంచే చీరాల వాటర్ దాకా పరిగెత్తి తట్టున్నాడు. ఆయన ఎందుకు ఇబ్బంది పెడతాంలే అని డ్రాప్ అయినా. ఆగని హోరులాగా ఉంటుంది సముద్రం. చూస్తూ ఉంటే ఒక్కసారి అలొస్తే, సునామీ వచ్చినప్పుడు ఎంతమంది కొట్టుకుపోయారు లెక్కలేదు. బీచ్ల దగ్గర ఉన్న మొత్తం కొట్టుకుపోయారు. ఆగని హోరు, ఆ హోరు లాంటి ఆ సముద్రాన్ని రెండు భాగాలుగా చేసి అగాధములో త్రోవను కలుగు చేసి, సముద్రపు అగాధములో అంత గొప్ప దేవుడు మనకుండగా, మనకు త్రోవను సిద్ధపరిచేటటువంటి దేవుడు మనకుండగా, సముద్రములో సముద్రపు అలలు లేనటువంటి మార్గం, సముద్రపు అలలు కొట్టనటువంటి ప్రయాణం
దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే అంతకు మించినటువంటి గొప్ప ఆధిక్యత ధన్యత ఏమీ లేదు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహింపడదు. హల్లెలూయా. నాకు అనిపించింది, సముద్రములో సముద్రపు అలలు లేకుండా ప్రయాణం చేపించాడు దేవుడు. ఆ హోరు దూరపరిచి, అలలు దూరపరిచి, నీటిని దూరపరిచి, అగాధమైనప్పటికీ చక్కటి త్రోవను అనుగ్రహించి చేతిలో ఎత్తుకొని అవతలకు దించినట్లుగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి చోట స్థిరపరచటానికి, అది సముద్రపు అగాధమైనప్పటికీ, అరణ్యమైనప్పటికీ ఆయన త్రోవను సిద్ధపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకంతకు మించిన అష్యూరెన్స్, సముద్రంలో సముద్రపు అలలు లేని ప్రయాణం ప్రపంచంలో ఎవరు పొందుకొని ఉంటారు. సముద్రంలో సముద్రపు అలల తాకిడి లేకుండా ప్రయాణం చేసినటువంటి వారు ఎవరూ లేరు భూమి మీద. ఒక్క సైన్యములకు అధిపతియగు యెహోవా అలనాడు ఇశ్రాయేలీయులను నడిపించినది తప్ప ఇంకెవరు లేరు. సో ఆయన మార్గము సిద్ధపరిచేటటువంటి దేవుడు. ఆ మార్గం మన జీవితాల్లో కూడా అనుగ్రహించగలిగిన దేవుడు. ఎప్పుడు ఆ మార్గం మన జీవితాలకు అనుగ్రహించబడుతుందంటే, ఆయన వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ వాక్యము మన పాదములకు దీపము గనుక, ఆ దీపము మనకు వెలుగునిస్తుంది గనుక మన త్రోవ చక్కగా కనపడుద్ది. దేవుడు మన కొరకు ఎక్కడ త్రోవను సిద్ధపరిచాడో ఆ త్రోవను నడిచి ఆశీర్వదించబడటానికి, సమాధానంగా ముందుకు సాగటానికి, దీవించబడటానికి, నెమ్మది కలిగి ఉండటానికి ఆ త్రోవ మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం అనే దీపం మన జీవితాల్లో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.